Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid, HR Complex, first floor, SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. अस्सलाम वालेकुम नाज़रीन, NHTV में आप सभी का इस्तकबाल है। रुकन असम्बली कुचुकुला राजेश रेड्डी ने नागर कर्नूल MLA कैंप ऑफिस में नागर कर्नूल और तिलकापल्ली मंडल से ताल्लुक़ रखने वाले इस्तिफादा कुरिंदगान में कल्याण लक्ष्मी और शादी मुबारक और CM रिलीफ फंड चेक्स तकसीम किए और बाद अज़ां उन्होंने अपनी मुखातिबत में कहा कि हर मुस्तहिक़ को चेक्स तकसीम किया जाएगा और बहुत जल्द रईतू भरोसा के तहत किसानों के अकाउंट में रकम जमा की जाएगी। इस मौके पर मार्केट कमेटी चेयरमैन रमना राव, टाउन काउंसलर्स, कायदीन, ओहदेदारों के अलावा दीगर मौजूद थे। అందరూ ఎక్కడే ఉండండి. జహీదా బేగం, జహీదా బేగం, షాజహాన్, షేక్ అమీర్ బి, వాస నాగమణి, బొడ్డు పద్మ వచ్చిందండి, హేమలత, శ్రీ బి వాణిశ్రీ, చట్టి సువర్ణ, గుడిపల్లి, పెద్దాపూర్, చిన్న బాలయ్య, గొల్ల చిన్న బాలయ్య, యాదమ్మ, అనుష, తోడుకుర్తి, చెక్కుల పంపిణీ సందర్భంగా వేదిక అలంకరించిన అధికారులు, నాయకులు, ఇక్కడ విచ్చేసిన లబ్ధిదారులు, రెండు మండలాల నుంచి వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయినా సరే, CM రిలీఫ్ ఫండ్ అయినా సరే, పోయిన ప్రభుత్వంలో ఎలా అయితే ఇస్తున్నారో మన ప్రభుత్వం వచ్చినాక ఏదో పంతానికి పోయి ఆపలేదు. ఎందుకంటే ఏ మంచి పైనైనా ఆదరించి చేయాలనే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎవరికి అవసరమున్న షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఏదైతే మన అక్కా చెల్లెల పెళ్లికి అవసరం ఉంటుందో వారి కోసం తప్పకుండా అవి నెరవేర్చాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల నెలకు చెక్కులు ఎవరికైతే వస్తున్నాయో అందరికీ పంచడం జరిగింది. అదేవిధంగా మన రైతులకు రుణమాఫీ సరే, నిన్ననే మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో చెప్పడం జరిగింది. కేవలం మన నియోజకవర్గంలో 256 కోట్లు ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే అవతల పార్టీ వాళ్ళు రోజుకు ఇంకా అయిపోయి ఏం జరుగుతలేదన్నా కానీ మనం చెప్పిన 6 గ్యారంటీల్లో సుమారు అన్ని గ్యారంటీలు కూడా నెరవేర్చుకోవడం జరిగింది. మొదల గవర్నమెంట్ రాగానే మహిళలకు ఉచిత బస్సు, 500లకు సిలిండరు, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలో రైతు భరోసా పథకం కూడా పడే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరులో ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు మన మోడల్ హౌస్ కడుతున్నాం మండలానికి. కాబట్టి ఏది కూడా వదిలిపెట్టకుండా కొంచెం ఆలస్యమైనా సరే అన్ని చేసుకోవడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే పోయిన ప్రభుత్వంలో అప్పులు చేసి అప్పులు
మన పార్టీ మీద ఇచ్చి మన పార్టీ మీద వేసి ఈరోజు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కష్టమైనా సరే మన అక్క చెల్లెలు అన్న తమ్ములు బాగుండాలనే విధంగా మన ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో ఆ రోజు నాయకులు వచ్చి చాలా చెప్పిపోయినారో దాంట్లో ఏ ఒక్కటైనా కూడా వదిలిపెట్టకుండా రైతుల రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, కౌలు కూలీలకు 12,000 గాని, ఒడ్ల మీద 500 బోనస్ గాని, ప్రతి ఒక్కటి అన్నట్టుగా జరుగుతుంది. నిన్న మంత్రి గారు కూడా చెప్పడం పైసలు లేకండి, ఫంక్షన్లు పార్టీలకు పెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టుకోకండి. ఎందుకంటే ముందే మన రాష్ట్రం అపరాష్ట్రం ఉంది, కొంచెం స్లోగా వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఖర్చు కూడా కొంచెం చూసి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. పార్టీ ఉంటేనే, ఇందిరమ్మ రాజ్యం ఉంటేనే ప్రతి ఒక్క లబ్ధిదారుడు లబ్ధి చెందే విధంగా ఆలోచిస్తారు. కాబట్టి రైతుల గురించి, వైద్యం గురించి, విద్య గురించి ఆలోచించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ ఎల్లప్పుడూ ఆశీర్వదించండి, కావాల్సిన పనులు తీసుకోండి. మన నియోజకవర్గంలో ఏ మంత్రి అయినా, ఎందుకంటే ముఖ్యమంత్రి మన జిల్లా వాసి కాబట్టి ఎటువంటి చిన్న అవసరం ఉన్నా కూడా మనకు తీరుస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మీ అందరికీ మనసారా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।